బావలు మరుదుల కాడ పంచాదులు భూముల పంచాదులు గెట్ల పంచాదులు వస్తే పెద్ద మనుషులు తెగనియరు కదా అమ్మ. వీడిది తాగుతారు వాడిది తాగుతారు. గంతే తాగుతారు కానీ ఏ పంచాయతీ కానీ తెగనియరు. ఇలా తాగుతీ తింటి మళ్ళీ ఇంకో నాడు ఆడ తాగుతాం, మన పైసలు ఖర్చులు పెట్టుకుంటాం. లంచ కొడుకు అట్లా అనుకుని ఇంటికాడ అనుకొని వెళ్తారు వాళ్ళు. ఇంటికాడ అనుకొని వెళ్ళరమ్మా. లంచ కొడుకులు బాడకావులు అట్లా ఉంటారు వాళ్ళు. ఇంకా మందిది ఖర్చు కావాలి, మందిదే తాగాలి, మందిదే తినాలి అని రోజు ఉంటది వాళ్ళకు. ఇలా కాదు ఎప్పుడైనా సరే అట్లా ఉంటది. వాళ్ళకే ఉంటది, వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటది. వాళ్ళకి ఆడ పంచాయతీ చేయకపోతే మన ఒక్కనాడు చేయకపోతే మనకి ఇంకా ఆడ దొరుకుతుంది ఆ తాగేనికి. ఇంకా మరి లేట్లు చేస్తాం, ఇంకా కొన్ని రోజులు చేస్తాం అంటారు వాళ్ళు. అంటారు లంచ కొడుకులు బాడకావులు ఏడబడనియరు. ఏది పెళ్ళం పిల్లలంతా విడిచిపెట్టిపోవాలి, ఇళ్ళ కట్టుకొని వాళ్ళ గురించే పోవాలి. మనం ఇల్లు ఇవ్వాలి, మోగరికి ఇవ్వాలి, పిల్లలకు ఇవ్వాలి, అందరికి సంసారం విడిచిపెట్టి వాళ్ళెమ్మలు పడాలి. మనం వాళ్ళెమ్మలు పడితేనే మనకు ఇంత దొరుకుతుంది. ఊరికాడ పెద్ద మనుషులు మస్తు హుషారు ఉంటారమ్మా. మస్తు హుషారా, మస్తు హుషారు ఉంటారు. అటు తెగనియరు, ఏంది భూములు పంచియ్యరు, అన్నదమ్ములను విడగొడతారు.